హాయ్ హలో వెల్కమ్ టు టూరింగ్ టాకీస్. నేను మీ అర్జున్. డీజే సాంగ్లో నమ్మకం చమకం కట్. స్పైడర్పై పవన్ అప్పర్ హ్యాండ్. ఎట్టకేలకు రిలీజ్ కాబోతున్న ఇంటింటా అన్నమయ్య. యాక్షన్ సీన్స్ కోసం 12 కోట్లు. రంజాన్ కోసం ఎన్టీఆర్ ప్లాన్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలని తెలుసుకుందాం. లెట్స్ గో టు టూరింగ్ టాకీస్. మరికొద్ది వారాల్లో ఆడియన్స్ ముందుకు రానున్న అల్లు అర్జున్ నయా మూవీ దువ్వాడ జగన్నాథంలో గుడిలో బడిలో అనే సాంగ్లో నుంచి కొన్ని వర్డ్స్ని డిలీట్ చేశారట. ఆ విషయాలంటే ఒకసారి చూద్దాం. లెట్స్ గో. మరికొద్ది వారాల్లో ఆడియన్స్ ముందుకు రాబోతున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నయా మూవీ దువ్వాడ జగన్నాథం డీజే పాట వివాదానికి ఎండ్ కార్డు పడనుంది. గుడిలో బడిలో అనే పాటలో కొన్ని పదాలు వాడటం వల్ల తమ మనోభావాలు దెబ్బతిన్నాయని బ్రాహ్మణ సంఘాలు నిరసన వ్యక్తం చేయడంతో దర్శక నిర్మాతలు ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. ఈ పాటలో బ్రాహ్మణ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న నమ్మకం చమకం పదాలను తొలగించేందుకు సిద్ధమని నిర్మాత దిల్ రాజు ప్రకటించారు. సినిమాలు ఎక్కువగా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగానే ఉంటాయని, ఈ సినిమా కూడా అదే విధంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చిత్ర నిర్మాత తెలిపారని తెలుస్తోంది. అయితే ప్రస్తుతానికి పాటతో పోయినా సినిమా విడుదలైన తర్వాత కూడా సినిమాలోని పలు సీన్లపై అభ్యంతరాలు వ్యక్తమయ్యే అవకాశాలు లేకపోలేదని కొందరు చెవులు కొరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు ఈ ఇద్దరు హీరోల సినిమాలకి ఓవర్సీస్లో భారీ డిమాండ్ ఉంటుంది. కాకపోతే ఈసారి మహేష్ బాబుపై పవన్ కళ్యాణ్ అప్పర్ హ్యాండ్ అంటున్నారు సినీ జనం. ఆ విషయాలంటే ఒకసారి చూద్దాం. లెట్స్ గో. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు సినిమాలకు ఓవర్సీస్ లో డిమాండ్ బాగానే ఉంటుంది. అయితే తాజాగా ఈ ఇద్దరు హీరోల కొత్త సినిమాల విషయంలో మాత్రం మహేష్ పై పవన్ దే అప్పర్ హ్యాండ్ అయిందని సినీ జనం చర్చించుకుంటున్నారు. దసరా బరిలో స్పైడర్ మూవీతో నిలవబోతున్న మహేష్ బాబు సినిమా ఓవర్సీస్ లో 7.25 కోట్లకు అమ్ముడుపోయింది. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ నయా మూవీ ఇంతకు మించిన రేటుకు అమ్ముడుపోయిందని తెలుస్తుంది. పవన్ త్రివిక్రమ్ డైరెక్షన్ లోని కొత్త సినిమా ఓవర్సీస్ రైట్స్ 9.5 కోట్ల ధర పలికిందట. పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ ది హిట్ కాంబినేషన్ కావడం, దీనికి తోడు త్రివిక్రమ్ సినిమాలకు ఓవర్సీస్ లో మంచి మార్కెట్ ఉండడం వల్లే ఈ రేంజ్ ధర వచ్చిందనే టాక్ కూడా వినిపిస్తుంది. ఏదేమైనా మహేష్ మురుగదాస్ స్టార్ కాంబినేషన్ పై పవన్ త్రివిక్రమ్ క్రేజీ కాంబినేషన్ అప్పర్ హ్యాండ్ సాధించిందనే చెప్పాలి. మరి వసూలు పరంగా వీరిలో ఎవరిది పైచేయి అవుతుందన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్సే. కొన్ని సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకున్న ఆడియన్స్ ముందు రావడానికి చాలా ఆలస్యం అవుతుంది. అలా కొన్నేళ్ల పాటు షూటింగ్ జరుపుకొని ఆడియన్స్ ముందు రాని సినిమాలు చాలానే ఉన్నాయి. అలాంటి లిస్టులో ఉన్న ఇంటింటా అన్నమయ్య సినిమా ఎట్టకేలకు రిలీజ్ కాబోతుందట. ఆ విషయాలంటే ఒకసారి చూద్దాం. లెట్స్ గో. కొన్ని సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకున్న ఆడియన్స్ ముందుకు రావడం ఆలస్యమవుతుంటుంది. అలా కొన్నేళ్ల పాటు షూటింగ్ పూర్తి చేసుకుని కూడా ప్రేక్షకుల ముందుకు రాని సినిమాలున్నాయి. అలాంటి సినిమాల లిస్ట్ లో ఉన్న ఇంటింటా అన్నమయ్య సినిమా గురించి సినీ జనంతో పాటు ఆడియన్స్ కూడా మర్చిపోయారు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో నిర్మాత సాయిబాబు తనయుడు రేవంత్ హీరోగా నటించాడు. అయితే నిర్మాత ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఈ సినిమా ఇప్పటి వరకు థియేటర్లకు రాలేకపోయింది. తాజాగా ప్రస్తుతం తెరకెక్కుతున్న రాజా మీరు కేక సినిమాలో నటిస్తున్న యంగ్ హీరో రేవంత్ తన తొలి సినిమా ఇంటింటా అన్నమయ్య రిలీజ్ గురించి మాట్లాడడంతో ఈ సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయనే టాక్ వినిపిస్తుంది. అయితే ప్రస్తుతం నిర్మాత సాయిబాబు పరిస్థితిని బట్టి ఈ సినిమా రిలీజ్ కావడం అంత ఈజీ కాదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. అక్కినేని అఖిల్ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఆడియన్స్ అంతగా ఆకట్టుకోలేకపోయాడు. కాకపోతే చాలా గ్యాప్ తర్వాత విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో ఏకంగా యాక్షన్ సీన్స్ కోసం 12 కోట్లు ఖర్చు చేస్తున్నాడట. ఆ విషయాలను ఒకసారి చూద్దాం. లెట్స్ గో.
అక్కినేని అఖిల్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి అభిమానులను నిరాశపరిచాడు. దీంతో చాలా గ్యాప్ తీసుకొని విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో సినిమా ఓకే చేశాడు. ప్రస్తుతం ఈ సినిమా సెట్స్ మీద ఉంది. తనయుడికి సక్సెస్ ను అందించాలని అక్కినేని నాగార్జున ఈ సినిమా కోసం భారీ పెట్టుబడిని వెచ్చించినట్లు తెలుస్తుంది. ఈ సినిమా మొదటి స్కెడ్యూల్ 20 రోజులు కూడా కేవలం యాక్షన్ సన్నివేశాలనే చిత్రీకరించినట్లు తెలుస్తుంది. విక్రమ్ కుమార్ ఈ యాక్షన్ పార్ట్ కోసం హాలీవుడ్ ఫైట్ మాస్టర్స్ ను రంగంలోకి దింపాడు. 20 రోజుల పాటు మెట్రో స్టేషన్స్, ఫుడ్ గోడౌన్స్ లో కీలక యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. దీనికోసమైన మొత్తం ఖర్చు 12 కోట్లు. విక్రమ్ తెరకెక్కించిన 24 సినిమాలో 1-2 ఫైట్ సీన్స్ చూస్తే ఆయన యాక్షన్ ఏ రేంజ్ లో ఉంటుందో అర్థమవుతుంది. ఈసారి అఖిల్ కోసం ఏకంగా యాక్షన్ జోనర్ నే ఎన్నుకున్నారు. కాబట్టి ఈ సినిమాలో యాక్షన్ పార్ట్ మరింత గొప్పగా ఉంటుందని అంచనా వేయొచ్చు. మరో 2-3 రోజుల్లో సినిమా రెండో స్కెడ్యూల్ మొదలు కానుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం బాబీ డైరెక్షన్లో నటిస్తున్న జై లవకుశ సినిమా ఫస్ట్ లుక్ ఆల్రెడీ ఆడియన్స్ని బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఇదే ఊపులో ఈ రంజాన్కి సినిమా టీజర్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట దర్శక నిర్మాతలు. ఆ విషయాలంటే ఒకసారి చూద్దాం. లెట్స్ గో. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో జై లవకుశ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలోనే ఉంది. దసరా కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ కు మంచి క్రేజ్ వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా టీజర్ ను కూడా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. గతేడాది సరిగ్గా రంజాన్ నాడు ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ సినిమా టీజర్ ను విడుదల చేశారు. ఆ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు అదే సెంటిమెంట్ ను లవకుశ విషయంలో కూడా రిపీట్ చేయబోతున్నాడు ఎన్టీఆర్. అన్ని అనుకున్నట్టుగా జరిగితే ఈ నెల 23న శుక్రవారం రంజాన్ కానుకగా జై లవకుశ టీజర్ ను విడుదల చేయాలనుకుంటున్నారు. సినిమా ఫస్ట్ లుక్ ను జై క్యారెక్టర్ ను ఎలివేట్ చేస్తూ డిజైన్ చేశారు. ఇప్పుడు టీజర్ కోసం కూడా ఆ పాత్రనే టార్గెట్ చేయనున్నారు. ఇప్పటికే ఈ పాత్రకు సంబంధించి జైల్ సెట్ లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. నెగటివ్ షేడ్స్ కల ఈ పాత్ర సినిమాకు హైలైట్ గా నిలుస్తుందని చెబుతున్నారు. ఎన్టీఆర్ త్రిపాత్ర అభినయం చేస్తున్న ఈ సినిమాలో రాశి ఖన్నా, నివేద థామస్ లతో పాటు నందిత మరో ముఖ్య పాత్రలో కనిపించనుంది. So that's all for today, guys. Keep waiting for another episode of Touring Talkies. Till then, have fun, guys. Take care and don't forget to subscribe NTV because you're gonna get the latest film updates. See you guys. Bye-bye.